మేడారం మహాజాతర అట్టహాసంగా కొనసాగుతోంది. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గద్దెపైకి సారలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొంట్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్ల తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. రెటికా గద్దెల దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అపర్ణ లైవ్ ద్వారా అందిస్తారు. అపర్ణ, గద్దెల దగ్గర భక్తుల కోలాహలం ఎలా ఉంది? గోవిందరాజులు గద్దెల వద్దకి చేరడంతో జాతర మొదలవుతుంది. రేపు మాఘశుద్ధ పౌర్ణమి గురువారం రోజు సమ్మక్క గద్దెల వద్దకి చేరుకుంటారు. దీంతో భక్తుల తాకిడి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రష్ కూడా చాలా పెరిగిపోయింది. కన్నేపల్లి నుంచి సారలమ్మను సాయంత్రం గద్దెల వద్దకి తీసుకొస్తారు. ఈ తీసుకురావడం కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. పగిడిద్దరాజు నిన్న 11 గంటలకి పూనుగొండ్ల గ్రామం నుంచి బయలుదేరారు. గిరిజనుల సాంప్రదాయ పద్ధతిలో పూజల తర్వాత భారీ బందోబస్తు మధ్య గ్రామస్తులు శివసత్తుల పూనకాల మధ్య పగిడిద్దరాజు గద్దెకు పయనమయ్యాడు. రాత్రి లక్ష్మీపురం గ్రామంలో బస చేసి ఇప్పుడు మళ్ళీ మేడారం గద్దెల వద్దకు చేరుకోవడానికి దాదాపు 50 కిలోమీటర్ల కాలినడక మార్గంలో పూజారులు తీసుకొని వస్తున్నారు పగిడిద్దరాజుని. అలాగే కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుని కూడా ఈ రోజు సాయంత్రం గద్దెల వద్దకి తీసుకొస్తారు పూజారులు. కన్నేపల్లి నుంచి సారలమ్మ భారీ బందోబస్తు మధ్య గ్రామస్తుల భక్తి మధ్య శివసత్తుల పూనకాల మధ్య మేడారంలో గద్దెల వద్దకి చేరుకుంటారు. రేపు సమ్మక్క చేరుకోవడంతో జాతర మొదలవుతుంది. చాలా మంది భక్తులు దాదాపు 1,50,00,000 మంది వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకే జాతర ప్రారంభం కాకముందే దాదాపు నెలన్నర ముందు నుంచే భక్తులు దర్శించుకుంటున్నారు అమ్మవార్లని. తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. తమ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అమ్మవారు గద్దెల వద్దకి చేరుకోవడంతో భక్తుల రష్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. దాదాపు 1,00,00,000 మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగా వేల మంది పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్ల సహాయంతో, సీసీ కెమెరాల సహాయంతో మేడారం మొత్తం కూడా నిఘా కేంద్రంలో ఉందని చెప్పాలి. కమాండ్ కంట్రోల్ నుంచి పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు జాతర మొత్తాన్ని. భక్తుల కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం కావచ్చు. అండ్ ఎండ ఎఫెక్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి. దానికోసం తాగునీటి వసతి అన్ని ఏర్పాటు చేశారు. రెస్క్యూ టీమ్స్, హెల్త్ క్యాంప్స్ ఇలా చెప్పుకుంటూ పోతే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తూ అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా జరిగేలా చూసుకుంటూ ఉన్నారు. భక్తుల రష్ ఒక్కసారి మనం గద్దెల వద్ద చూసుకుంటే క్యూ లైన్లలో దాదాపు 2 గంటల నుంచి 3 గంటల టైం పడుతోంది. క్యూ లైన్లలో ఎంతో ఓపికగా వేచి చూస్తున్నారు అమ్మవార్లను దర్శించుకోవడానికి. అమ్మవారికి నిలువెత్తు బంగారం తలపైన మోసుకుంటూ కూడా ఏమాత్రం వెనకడు వేయకుండా ముందుకు సాగుతూ అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. రష్ చూస్తుంటే ఇంకా పెరిగిపోతోంది. అమ్మవార్లు గద్దెల వద్దకి చేరుకోవడంతో రేపటి నుంచి జాతర ఇంకా తారాస్థాయికి చేరుతుందని చెప్పాలి. భక్తులు ఇంకా రష్ పెరిగిపోయి దాదాపు 1,00,00,000 మంది వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అండ్ దర్శనానికి వచ్చిన భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము వరంగల్ నుండి వచ్చామండి. అమ్మవారికి మొక్కులు చెల్లించేశారు? ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? చూస్తూ ఉంటే రష్ ఎంత ఉందంటే ఇసుకేస్తే రాలనంతగా జనం ఉన్నారు. రేపటి నుంచి ఇంకా రష్ పెరుగుతుంది. తలపైన నిలువెత్తు బంగారాన్ని మోస్తూ చల్లగా కాపాడమ్మా అంటూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. అండ్ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారా? ఏమేమి సమర్పిస్తున్నారు? మొక్కుల కోసం. అమ్మవారికి నిలువెత్తు బంగారం ఎవరి కోసం? బాబు. అమ్మవారికి ఏం మొక్కుకున్నారు మీరు? ఏం నెరవేరింది? అమ్మవారి కోరికలు తీరుస్తారు, కోరిన కోరికలు తీరుస్తారు అమ్మవారు అంటూ ఉంటారు. ఏం మొక్కుకున్నారు మీరు? మా కొడుకు మంచిగా ఉంటే బంగారం ఇస్తాను మొక్కున్నాం. మంచిగా ఉండు. ఎట్లుంది సార్ జాతర? ఎట్లుంది? ఏర్పాట్లు ఎట్లున్నాయి? బాగుంది.
జాతర ఎలా ఉంది? కొంచెం భక్తులతో మాట్లాడదాం. 30 సంవత్సరాల నుండి అమ్మవారు కోరిన కోరికలన్నీ తీర్చింది. మాకు 5 సంతానం కలిగింది. ఆ అమ్మవారి దయలో పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. ఈరోజు గొప్ప స్థాయికి ఎదుగుతుందంటే అమ్మవార్ల దయ. మేము జంగాలం బెడాపుడుగా జంగాలం పాదయాత్ర వస్తాం. తొర్రూరు నుండి పాదయాత్ర ఎప్పటికీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ వస్తాం. తల్లుల దర్శనం మాకు చాలా వరకు నిలువెత్తి బంగారం యాటపోతులు ఆ తల్లికి కోరిన కోరికలు తీర్చే తల్లి కొంగు బంగారం అయ్యే మహా సమ్మక్క తల్లికి జై, సమ్మక్క సారక్క తల్లికి. మీరెక్కడి నుంచి వచ్చారు? నేను మహారాష్ట్ర నుంచి గడ్చిరోలి జిల్లా సిరివంచ గ్రామం. సమ్మక్క జాతర ఈ కంటిన్యూ అంటే సమ్మక్క జాతర నేను ప్రతి ఏటా తప్పించి ఏటా వస్తున్నా. ఇప్పుడు దాదాపు నాది 21 అంటే సారి వచ్చిన. సమ్మక్క కోరుకున్న కొంగు బంగారంగా అండగా ఉండి మన మనసులో ఏది కోరుకున్నా అది జరుగుతుంటుంది. కాబట్టి అదే సమ్మక్క ఇది జాతర ప్రత్యక్షత అనేది సారక్కది అయితే ఏదైతే ప్రత్యక్షత ఉన్నదో అది భక్తులకు ఇక్కడ ప్రతి ఏటా రబ్బీ పెరుగుతున్నది. ఆ భక్తులు వచ్చిన భక్తులకు మనసులో ఏది అనుకున్నా అది జరుగుతుంటుంది. కాబట్టి ఆ యొక్క సమ్మక్క సారక్కల జాతర ఇది ప్రత్యక్షత అని నేను వేద సమాజానికి నేను తెలియజేస్తున్నాను. తీసుకొచ్చారా అమ్మవారికి? అమ్మవారికి ఓడి బియ్యము అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి మనం అప్పచెప్పేది ఏంటంటే ఒక ఓడి బియ్యము అప్పచెప్పితేనే అమ్మవారి కోరిక తీర్చినట్టు. మన మనసులో ఉన్న కోరిక కూడా అమ్మవారికి మనము ముడుపు అప్పచెప్పినప్పుడే మన యొక్క కోరుకున్న కోరిక తీరుతుందని మన మనసుకు సాక్షిగా తెలుసు. ఎట్లుంది మరి సార్ జాతర? ఎట్లుంది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ల రేవంత్ రెడ్డి యొక్క ఆదాయంలా ఫస్ట్ సారిగా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జరిగిన తర్వాత ఇది మొదటి జాతర జరుగుతున్నది. జాతర కూడా బ్రహ్మాండంగానే అనుకూలంగా అందరికీ సౌకర్యాలు చేసిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరోసారి కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరెక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుండి. ఎలా ఉంది జాతర? ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. పురాణాల కంటే ఇప్పుడు చాలా బాగుంది. రేవంత్ అన్న వచ్చిండు, చాలా మార్పు తెచ్చిండు. చాలా విధాలుగా మార్పు జరిగింది. సీతక్క ఉండి మన ములుగు నియోజకవర్గం ముఖ్యమంత్రి సీతక్క గారు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. గుళ్ళే కూడా చాలా సౌకర్యాలు చేశారు. ఇలాంటి సౌకర్యాలు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇలాంటి సౌకర్యాలు జరిపించాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మని కోరుకుంటున్నాం. B6 న్యూస్ వాళ్ళకు థ్యాంక్స్. ఎంతమంది వచ్చారు? మీరు అందరు ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీ మేము ఒక 100 మంది దాకా వచ్చాం. 100 ఫ్యామిలీ దాకా వచ్చాం. ఏమేమి మొక్కులు చెల్లిస్తున్నారు అమ్మవారికి? అమ్మవారికి బెల్లం పుట్టాలు, బంగారం, కట్నాలు, కానుకలు అన్ని సమర్పించుకున్నాం. చూస్తున్నాం మనము శివశక్తుల పూనకాలు. భక్తులు కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిలవెత్తు బంగారం సమర్పిస్తున్నారు. అమ్మవారిని అమ్మ చల్లగా చూస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది అంటూ కూడా భక్తులు నమ్ముతూ తమ నమ్మకాన్ని చాటుకుంటున్నారు. అమ్మవారి మీద ఉన్న భక్తిని ఇలా చాటి చెప్తున్నారు. ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వనపర్తి జిల్లా గోపెండపేట బాగుంది దర్శనం. జాతర బాగుందా? జాతర బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్మార్ నుంచి వచ్చి. ఎట్లుంది జాతర? అమ్మవారికి మొక్కులన్నీ సమర్పించారు? మంచిగానే ఉన్నాయి. అమ్మవారికి ఏం మొక్కులు సమర్పించారు? బెల్లం అన్ని, బియ్యం ఇట్లా అన్ని మంచిది. మరి ఇంకా అమ్మవారు గద్దెల వరకు రాలేదు. ఇవాళ సాయంత్రం వస్తారు, మీరు ముందే వచ్చారు. జనాలు కాబట్టి పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు. చూసుకున్నట్టయితే రద్దీ పెరుగుతోంది చంద్రిక. అమ్మవార్లు సాయంత్రం గద్దెల వరకు చేరడంతో ఇంకా కూడా రష్ పెరిగే ఛాన్స్ ఉంది. 1 కోటి మంది వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. సో ఇది మనం చూసుకుంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ గద్దెల వద్ద నుంచి. ఓవర్ టు యూ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ అపర్ణ.